జిల్లాలో 14,795 కుటుంబాలు మార్గదర్శుల అనుసంధానంతో అభివృద్ధి పదంలో నిలిచాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా ఏలూరు నియోజకవర్గ స్థాయి మార్గదర్శకులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 71,910 బంగారు కుటుంబాలు, 4,841 మార్గదర్శకులను గుర్తించామని, వీరిలో 14,795 కుటుంబాలను మార్గదర్శులతో అనుసంధానంతో విద్యా ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధించాయని అన్నారు. P4 కార్యక్రమంలో మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో ఆయా బంగారు కుటుంబాలు సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఆయా కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించడంతో వారిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఇందుకు మార్గదర్శులను కలెక్టర్ అభినందించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ P4 కార్యక్రమాన్ని సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిరుపేద కుటుంబాల సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో మార్గదర్శకులైన శ్రీ మండవ ట్రస్ట్ తరఫున శ్రీమతి మండవ ఆశాప్రియ, భీమడోలు మెండలైజ్ ఇండియా ఫుడ్స్ తరఫున డాక్టర్ చల్లూరి బాబు, దెందులూరు నెక్స్ట్ జెన్ కంపెనీకి చెందిన ఏవి సుబ్రహ్మణ్యంలను దుశ్శాలువ మెమంటలతో సత్కరించి ప్రశంసా పత్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు అందించారు. నితిన్ కృష్ణ కంపెనీకి చెందిన కొలుసు నితిన్ కృష్ణకు ఆయన హాజరు కాలేకపోయిన కారణంగా మెమంటోను వారికి నేరుగా పంపించడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేయబడిన మార్గదర్శకులు నగరగంటి శ్రీహర్షిని, సత్యప్రభాకరరావు, దివ్యల జయప్రకాష్, ఎంవివిఎస్ నాగేశ్వరరావులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ భాస్కర్, సిపిఓ బి శ్రీదేవి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ బృందం సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్నారని అంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదైతే మరి కొట్టు పెట్టుకోవడానికి లేకపోయినా వాళ్ళకు తోపుడు పండు మీద ఇచ్చి వాళ్ళు ఏదైనా దాని మీద వ్యాపారం చేసుకోవడానికి, వెజిటేబుల్ వ్యాపారం అవ్వచ్చు, అదేవిధంగా రోజువారీ ఏదైతే టిఫిన్లు వేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటారో వాళ్ళకు కూడా వాళ్ళు రోజు చేసుకునే దాంట్లో వృత్తిలో ఉండడానికి వాళ్ళకు ఒక బడ్డీ లాంటిది వాళ్ళకి ఇచ్చి ఆ బడ్డీలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ అనేక ప్రోత్సాహాలు ఇచ్చాం. అంటే వీళ్ళందరూ ఎక్కువ చేసిన వాళ్ళు ముగ్గురిని ఎంపిక చేసాం. అలాగే 1-2 చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. డెఫినెట్గా ఎవరికి చేయూతనయ్యేది వాళ్ళు చేస్తే, వాళ్ళు మార్గదర్శకులుగా చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే కింద ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఇంకొకరు ఆధారం పడుకోకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది బాగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఎదటివాడికి సాయం చేయాలనే గుణం ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడినప్పుడు దాన్నే P4 కింద తీసుకుని అందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. మరి ఏదైతే ఈ ఆలోచన మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు మనం అందరినీ కూడా ఆయన అభినందిస్తూ, ఏదైతే మార్గదర్శులుగా మీరందరూ కూడా ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ సమాజం యొక్క బాగుకు మీరంతా కృషి చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, టాప్ 10% ఆఫ్ ద సొసైటీ మంచిగా ఉండేవాళ్ళు, బాటమ్ 20% తోడుగా సపోర్ట్గా వాళ్ళకి ఏమేమి హ్యాండ్ హోల్డింగ్ కావాలో అవన్నీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఐడియాని మన హానరబుల్ సీఎం గారు తీసుకొచ్చారు. సో ఈ మనకు ఆగిరిపల్లిలో ఫస్ట్ ప్రోగ్రామ్ మన ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లిలో మన జిల్లా సంబంధించి చేయడం జరిగింది. అప్పటి నుంచి నూజివీడు సీట్స్ లాంటి మండవ ఫౌండేషన్ వాళ్ళందరినీ మ్యాచ్ చేస్తే ఇమ్మీడియట్గా ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా సర్వేలు చేసి చాలా ప్రొఫెషనల్గా ఈ ఒక్కరే కాదు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో చాలా అంతగా చేసి ఇది శాంపుల్ వీడియోస్ అంటే వాళ్ళు వీడియో తీస్తామంటే సిగ్గుపడి సరిగా చెప్పలేక ఉన్నారు. కానీ చాలా మార్పులు జరుగుతున్నాయి మన ఏలూరు డిస్ట్రిక్ట్లో. ఇప్పటికే మన జిల్లాలో 99,000 మెంబర్స్ అని మనం బంగారు కుటుంబంగా బిలో పావర్టీ లైన్లో ఉండవాళ్ళుగా మనం గుర్తించాము. అందులో వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోమని మనం సీఎం గారు పిలిచిన తర్వాత 4,841 మార్గదర్శీస్ ఈ 71,000 మెంబర్స్ని అడాప్ట్ చేయడం జరిగింది. సో అడాప్ట్ చేయడంతో పాటు ఓన్లీ పేరు కోసం చేయకుండా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సచివాలయం అసిస్టెంట్ తోటి డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్ పోర్టల్లో ఎక్కించుకొని వాళ్ళే స్వయంగా కొంతమంది బంగారు కుటుంబంని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి టచ్లో ఉండి చదువు పరంగా కానీ, మెడికల్ క్యాంప్ పరంగా కానీ, చిన్న ఒక విలేజ్కి బోర్వెల్ కావాలి అంటే వెంటనే బోర్వెల్ చేయించడం కానీ, కొంతమంది చాలామంది క్యాన్సర్ క్యాంపులు పెట్టడం కానీ, స్క్రీనింగ్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీజు కట్టడం అని రోజుకి ఒక సక్సెస్ స్టోరీ చాలా మార్గదర్శనం నుంచి వస్తానే ఉంది. దాన్ని మానిటర్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యువెన్సీ విజన్ యూనిట్ వాళ్ళు
వెరిఫై చేసుకొని యంగ్ ప్రొఫెషనల్స్ తోటి ఆ యూనిట్ వాళ్ళు కంటిన్యూస్గా టచ్లో ఉండి మార్గదర్శి బంగారు కూడా మనం పరిచయం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనే లిస్ట్ని పెట్టుకొని కంటిన్యూస్ ఫాలోఅప్ చేసేసి మార్గదర్శి కూడా మోటివేట్ చేసేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక బిగినింగ్.